హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజు పోచంపల్లి డిజైన్ లైనింగ్ బ్లౌజు కాటన్ది లైనింగ్ది కుట్టడం చూపిస్తాను. క్రాస్ కటింగ్ బ్లౌజు కుట్టడం మొత్తం చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మొదటిసారి చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అందరు చూస్తురు కానీ ఉత్తగానే చూసి వదిలేస్తురు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు కూడా కొన్ని వీడియోలు తీయాలని, కొత్త కొత్త వీడియోలు తీయాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి చేతులు పక్కన పెట్టుకుందాము. ఇది వెనుక భాగము, ఇది లైనింగ్, ఇది ముందు భాగము. లైనింగ్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇది పోచంపల్లి మోడలు. ఈ మనం కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ చెట్లు ఇవి ఉన్నాయి కదా, ఇవి పొడువు వచ్చేటట్టు చేతులకైనా వెనుక భాగమైనా ఏదైనా పొడువు వచ్చేటట్టు చూసుకొని కట్ చేయాలి. ఇట్లా అడ్డం రావద్దు. కట్ చేసుకొని మనము అందరూ ఫస్ట్ చుట్టూ లైనింగ్ అయినందుకు భయపట్టి చుట్టూ కుట్టు పెట్టి తర్వాత కుట్టుకుంటారు. అట్లా ఏం లేదు, నేను డైరెక్ట్ చూపిస్తాను. కుట్టు పెట్టకుండానే ఏడ మిస్టేక్ పోకుండా చూపిస్తాను. చూడండి. ఇప్పుడు ఇది ముందల భాగము, దీన్ని తెచ్చి ఇట్లా వెనుక భాగం మీద పెట్టుకోవాలి. విడివిడిగా తీసి ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఇక్కడ పెట్టుకోవాలి. ఇది తిరగమల్ల. ఇప్పుడు లైనింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ పెట్టుకోవాలి. ఇవి ఏవైనా ఇట్లా ముందు ఇట్లుంటే ఇప్పుడు ముందు ఇట్లుంటుంది కదా, ఇట్లా అటాచ్ చేసి కుడతారు. ఎవరైనా ఏ అటాచ్ లేకుండానే ఈజీగా తొందరగా వచ్చేటట్టు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలో పోతే అర్థం కాదు. ఇప్పుడు ఫస్ట్ రెండు కుట్లు భుజాలు అతికించుకోవాలి. ఇక్కడ ఇవి రెండు 4 వచ్చేటట్టు కరెక్ట్ చూసుకొని రెండు కుట్లు భుజాలు అతికించుకోవాలి. ఇప్పుడు భుజాలు అతికించాను కదా, భుజాలు అతికిస్తే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక క్రాస్ కటింగ్ ఇది మనం ఏడ అటాచ్ చేయకుండానే డైరెక్ట్ కుట్టుకోవడమే. ఇప్పుడు వెనుక భాగం ఉంటుంది కదా, ఇది టక్స్లు వేసుకోవాలి. వెనుక భాగం టక్స్లు. ఇప్పుడు మనం వెనుక భాగం ఇట్లా టక్స్లు వేసుకోవాలి. టక్స్లు వచ్చేసి ఇట్లా తిరగమల తీసి ఇప్పుడు టక్స్లు మనం భుజం పైన ఉంటుంది కదా, ఇక్కడ సగం కాకుండా ఇక్కడ కొంచెం ఎక్కువ, ఇక్కడ కొంచెం తక్కువ కరెక్ట్ ఇట్లా చూసుకొని మనము ఇలా టక్స్లు గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మళ్ళీ ఇది ఇట్లా చూసి మళ్ళీ ఇట్లా చూసుకొని ఇక్కడ ఈ మధ్యలో నుంచి ఇక్కడ అంతే ఉండేటట్టుగా ఇట్లా టక్స్లు కుట్టుకోవాలి. ఇట్లా టక్స్లు ఫస్ట్ ఇట్లా టక్స్లు కుట్టినాక ఇట్లా మంచిమల్ల పెట్టుకోవాలి. మంచిమల్ల పెట్టుకొని ఈ బెల్ట్ వేసుకోవాలి. ఈ బెల్ట్ వచ్చేసి మనం ఇట్లా తీసి పెట్టుకున్నాం కదా, ముందే 2 ముక్కలు తీశాను, ఒకటేసారి రాలే, 2 ముక్కలు ఇట్లా తీశాను. ఇప్పుడు ఈ బెల్ట్ ఇట్లా తీసుకొని ఈ మంచిమల్ల నుంచి ఈ బెల్ట్ పెట్టుకోవాలి. మంచిమల్ల నుంచి పెట్టుకొని ఇప్పుడు ఇట్లా కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అయింది. ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టి మళ్ళీ ఇట్లా తీసుకొని ఇట్లా ఒక మడత పెట్టి మళ్ళీ ఇది కూడా లాస్ట్ వరకు కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టు పెడితే ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఉంటుంది కదా, ఫస్ట్ కుట్టు పెట్టింది అది ఇక్కడ ఈ బెల్ట్ దిగి పెట్టి ఇది అనగడానికి పైనుంచి కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టినాక ఇట్లా కరెక్ట్ ఇట్లా 3 కుట్లు వేసినాక ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక ఏం చేయాలంటే ఈ బెల్ట్ ఎంత ఉందో అంతవరకు మనం ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకొని ఈ మధ్యలో పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ బెల్ట్ పెద్ద కుట్టు పెట్టుకున్నాక ఇట్లా రెడీ అవుతుంది. ఇది ఎమ్మింగ్ చేసి ఇది ఉంది కదా, ఇది ఎమ్మింగ్ చేసి మనం పెద్ద కుట్టు ఇప్పేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిమల్ల. ఇప్పుడు తిరగమల్ల పెట్టుకోవాలి. ఇట్లా తిరగమల్ల పెట్టి టక్స్లు ఎట్లా కుట్టుకోవాలనో కరెక్ట్గా చూపిస్తాను. టక్స్లతోనే మనకు బ్లౌజు ఖరాబ్ అవుతుంది, చాలామందికి రావు. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, ఇప్పుడు టక్స్లు ఇట్లా ఈ టక్స్ మాత్రం ఇట్లా వేసుకోవాలి. ఈ టక్స్ ఇక్కడ 3 ఇంచులు అంత ఇక్కడ
పెద్ద సగం ఉంటే ఇక్కడ చిన్న సగం ఇక్కడ చూసుకొని మనం ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ 3 టక్స్లు ఇట్లా ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి. ఇట్లా కరెక్ట్ చూసుకొని గుర్తులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ రెండు కూడా కలిపి ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. మనము ఈడికి వేసుకోవాలి టక్స్లు. ఇట్లా ఈ టక్స్లు వేసుకున్నాక క్రాస్ పట్టీలు చూపిస్తాను. క్రాస్ పట్టీలు కూడా తిరగమల్ల మంచిమల్ల ఒకేలాగా ఉండేలాగా చూపిస్తాను. ఇప్పుడు మనకు గుర్తులు పెట్టడం చూపించాను కదా, గుర్తులు ఎట్లా పెట్టుకోవాలనో. ఇప్పుడు టక్స్లు వేస్తే ఇట్లా రెడీ అవుతాయి. ఈ టక్స్లు వేసినాక ఇట్లా దారం ఉండాలి. దారం ఇట్లుంటే మనకు ఇప్పుకపోవు. జాకెట్ చినిగిన దాకా ఈ టక్స్లు అనేటివి ఇప్పుకపోకుండా ఉంటాయి ఇట్లా దారం ఉంటే. 2 వైపులా టక్స్లు వేసాను నేను. ఎట్లా గుర్తులు పెట్టుకున్నామో అట్లా సేమ్ అట్లనే వేసాను. ఎట్లా గుర్తులు పెట్టుకున్నామో అట్లా వేసాను. ఇప్పుడు ఇట్లా గుర్తులు పెట్టినాక ఇట్లా దారాలు టక్స్లు వేసుకున్నాక ఇట్లా దారాలు ఉండాలి. గుర్తులు పెట్టడం చూపించానుగా, వేయడం కూడా చూపించాను. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టీలు వేసుకుందాము. క్రాస్ పట్టీలు వచ్చేసి తిరగమల్ల మంచిమల్ల ఒకేలాగా ఉండేలాగా చూపిస్తాను. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తిరగమల్ల ఉంటాయి క్రాస్ పట్టీలు వేసినాక. నేనైతే తిరగమల్ల మంచిమల్ల ఒకేలాగా ఉండే. ఇప్పుడు ఇది వచ్చేసి స్ట్రేట్ ఉన్నది మనం ఇట్లా తిరగమల్ల మంచిమల్ల చూసుకొని స్ట్రేట్ ఉన్నది కుట్టు పెట్టుకోవాలి. కుట్లు పెట్టుకోవాలి. నేను కుట్టు పెట్టాను. ఇట్లా కుట్టేసుకోవాలి. ఇట్లా చూసుకొని ఇట్లా మంచిమల్ల మీద లైనింగ్ పెట్టి స్ట్రేట్గా ఉన్నది మనకు స్ట్రేట్గా ఎక్కడ క్రాస్ కాకుండా స్ట్రేట్ కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టాను. ఇప్పుడు ఇది ఉంటుంది కదా మనకు ముందల భాగం, ఇది వచ్చేసి ఇట్లా పెట్టి ఈ క్రాస్ పట్టి ఉంటుంది కదా, క్రాస్ పట్టి షేప్ బెల్ట్ అంటారు, క్రాస్ పట్టి అంటారు. ఇష్టం, మన ఇష్టం, 2 విధాలుగా పిలుస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి మంచిమల్ల పెట్టాలి. ఇది ఎట్లా వస్తుందో చూసుకోవాలి. చాలామంది మర్చిపోయి మళ్ళీ ఇట్లా లైనింగ్ ఇట్లా పెడితే ఇట్లా ఉల్టా ఇది ఇట్లా వస్తుంది. మనం ఇది ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది ఈ మంచిమల్ల పైన పెట్టుకొని ఇట్లా చూసుకొని ఒకసారి ఇట్లా చూసుకొని ఇది ఎట్లుందో అట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా ఒకసారి కుట్టు పెట్టి ఇట్లా చూసుకోవాలి. సేమ్ వచ్చిందిగా మంచిమల్ల ఒక దగ్గర మళ్ళీ ఇట్లా పెట్టి ఇప్పుడు ఏదైతే కుట్టేసామో దాన్ని పట్టుకొని ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇదంతా లోపలికి పెట్టేసి ఈ 2 ఒక దగ్గరికి పెట్టుకొని ఇట్లా లోపలికి పెట్టేసుకోవాలి. ఇదంతా లోపలికి పెట్టేసి కుట్టు అటాచ్ కాకుండా చూసుకోవాలి. ఇది ఈ లైనింగ్ ఈ 2 ఒక దగ్గర పెట్టి మనకి ఇట్లా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టు పెట్టాము కదా, ఇప్పుడు ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఇక్కడ తిరగమల్ల కూడా మంచిమల్ల లాగానే వస్తుంది. ఇక్కడ కూడా మంచిమల్ల లాగానే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి వచ్చేసి మనకు తీసుకోవాలి. తీసుకొని మంచిమల్ల నుంచి కొంచెం ఇట్లా మడత పెట్టుకొని మంచిమల్ల నుంచి ఇట్లా మంచిమల్లకు పెట్టి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టుకొని ఇట్లా వచ్చింది కదా, ఇట్లా వచ్చినాక ఇప్పుడు ఏదైతే కుట్టు పెట్టామో అది అనగడానికి ఏదైతే కుట్టు పెట్టామో అది అనగడానికి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. మళ్ళీ ఇది కొంచెం మడత పెట్టుకొని ఇట్లా కుట్టు పెడితే ఇట్లా రెడీ అవుతుంది. కొంచెం ఇది మడత పెట్టుకొని ఈ ఉక్సుల పట్టి ఎంత అవుతుందో అంతవరకు లాస్ట్ మొత్తం ఎంత ఉందో అంత ఇట్లా మడత పెట్టుకొని ఇక్కడ కొన మీద కుట్టేసుకుంటే మనకు ఉక్సుల పట్టి రెడీ అవుతుంది. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి ఇట్లా రెడీ అవుతుంది. మనం ఇంతవరకు కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది ఉక్సుల పట్టి. ఇప్పుడు కాజల పట్టి వచ్చేసి ఇప్పుడు మనం ఇది కూడా క్రాస్ పట్టి కుట్టుకొని కాజల పట్టి కుట్టుకోవాలి. క్రాస్ పట్టి అవతల ఎట్లా కుట్టామో ఇట్లా మంచిమల్ల ఒక దిక్కు పెట్టి ఇట్లా చూసుకొని కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా రెడీ క్రాస్ పట్టీలు 2 వైపులా కుట్టుకున్నాక ఇట్లా రెడీ అవుతుంది. ఉక్సుల పట్టి మనకు ఇట్లా కొంచెం మడత పెట్టి దానికి మంచిమల్లకు పెట్టాక దీనికి తిరగమల్లకు పెట్టుకోవాలి. తిరగమల్లకు పెట్టుకొని ఇట్లా కుట్టు పెట్టుకోవాలి.
ఈ కాజల పట్టుకి ఇట్లా కుట్టు పెట్టుకున్నాక ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక ఇది ఇట్లా ఇక్కడ పెట్టి కుట్టేసే అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇది కొంచెం మడత పెట్టుకొని ఇది తెచ్చి దీనిపైన పెట్టి ఇట్లా పెట్టుకొని ఇది ఎంత ఉందో అంత పెట్టొద్దు. ఈ కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టు మీనికి పెట్టుకోవాలి. పెట్టుకొని మనము కాజలు పెట్టుకోవడానికి ఇలా గుర్తులు పెట్టుకోవాలి. ఇట్లా ఐదు గుర్తులు పెట్టుకోవాలి. గుర్తులు పెట్టుకొని కాజలు వీ షేప్లో ఇట్లా కాజలు పెట్టుకోవాలి. ఇప్పుడు కాజలు ఇట్లా రెడీ అవుతాయి. కాజలు పెడితే 5 కాజలు పెట్టాను కదా, ఇట్లా రెడీ అవుతాయి. ఇప్పుడు మనము ఇట్లా రెడీ అవుతుంది. ముందల భాగం వెనుక భాగం రెడీ అయింది కదా. ఇప్పుడు చేతులు కుట్టుకొని సైడ్లకు కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు చేతులు కుట్టడం చూపిస్తాను. ఇట్లా కొలుచుకోవాలి. ఫస్ట్ ఇది సేమ్ ఉందా లేదా, కొంచెం ముందల భాగం ఎక్కువ ఉంది, కొంచెం కట్ చేసుకోవాలి నీట్గా. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ ఉందో అంత కట్ చేసుకొని స్ట్రేట్గా కట్ చేసుకొని ఇప్పుడు చేతులు కుట్టుకుందాము. చేతులు వచ్చేసి నేను ఇది కొంచెం మడత పెట్టి కుట్టాను. ఇప్పుడు దీనిపైన తెచ్చి ఈ లైనింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ పెట్టుకొని ఈ లైనింగ్ ఇంచు తక్కువ పెట్టుకొని ఈ ఇంచు మనం ఇట్లా మడత పెట్టుకోవాలి. ఎమ్మింగ్ చేయడానికి మడత పెట్టుకొని పెద్ద కుట్టు పెట్టుకోవాలి. దీనిపైన మధ్యలో పెట్టాలి. కుట్టు మధ్యలో పెట్టి ఎమ్మింగ్ చేసినాక ఇది ఇప్పుకోవడానికి. ఇప్పుడు పెద్ద కుట్టు పెడితే ఇట్లా రెడీ అవుతుంది. ఈ దానికి ఎమ్మింగ్ చేసి ఈ పెద్ద కుట్టు ఇప్పేసుకోవాలి. ఇట్లా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని మనకు కొలత బ్లౌజ్ ఇస్తారు కదా, కొలత బ్లౌజ్ పెట్టి సేమ్ ఉందా లేదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇప్పుడు చూసుకోవాలి. అంతా కుట్టుకున్నాక కూడా ఒకసారి చూసుకోవాలి డౌట్. ఇప్పుడు ఇట్లుంది కదా, ఇక్కడ ఆపించి కొంచెం ఎక్కువ అవుతుంది. ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని సేమ్ ఈ చేతి ఎట్లా కుట్టామో ఇంకో చేతి నేను కుట్టి పెట్టాను. ఇట్లా ఇప్పుడు ఇది ఒక దగ్గర పెట్టాలి. సేమ్ ఉన్నాయా లేవో చూసుకొని రెండు ఒకంతా మంచిగా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పెట్టుకోవాలి. ఇట్లా ఇది పెట్టేసి ఇప్పుడు ఆపించు లోతు కట్ చేయాలి. చేతు ముందరకు వచ్చేది చూసి ఆపించు లోతు కట్ చేయాలి. ఇట్లా కట్ చేయాలి. లోతు కట్ చేసి ఇది మధ్యలో వచ్చేటట్టు, ఈ భుజం పైన కుట్టు ఉంటుంది కదా, ఇది మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఇట్లా చూసి కరెక్ట్గా మనకు ఇట్లా కుట్టుకోవాలి. కరెక్ట్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు. ఇట్లా పెట్టి కరెక్ట్ మనకు వచ్చేటట్టుగా లాస్ట్ వరకు కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కరెక్ట్గా చూసుకొని ఇట్లా 2 కుట్లు వేసుకోవాలి. ఈ చేతి ఇట్లా కుట్టామో అవతల చేతి కూడా సేమ్ కుట్టుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. చేతి కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ ఇట్లా కుట్టామో ఇక్కడ కూడా అట్లే కుట్టాలి. మనం కరెక్ట్ కొలత ఇట్లా వచ్చి ఇది కరెక్ట్ చూసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఎక్కువ ఉంటే ముందల భాగమే ఎక్కువ ఉంటుంది. కొంచెం ఏది ఎక్కువ ఉన్నది మాత్రం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడే ఈ లోతు కట్ చేసాం కదా, ఈ లోతు ఇప్పుడు ఏం అవసరం లేదు. కటింగ్ వీడియోలో కట్ చేసాము. ఇప్పుడు ఇది వచ్చేసి ముందలకి ఏది వస్తుందో అది చూసుకొని, మనకు చాలామంది ముందలకు వచ్చేది చూసుకొని లోతు ఆపించి కట్ చేసుకోవాలి. ఇట్లా లోతు ఆపించి కట్ చేసి ఇది మధ్యలో వచ్చేటట్టుగా చూసుకొని మధ్యలో పెట్టి కరెక్ట్గా మనకు ఇక్కడ నుంచి కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 2 కుట్లు వేసాను. ఇట్లా ఎంత బాగా వచ్చా చూశారు కదా. ఇట్లా కుట్లు వేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. 2 వైపులా చేతులు కుట్టాను కదా, 2 వైపులా కుడితే మనకు ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఉల్టా ఇట్లా పెట్టుకోవాలి మనము. ఇప్పుడు 2 చేతులు రెడీ అయ్యాయి కదా, ఇట్లా పెట్టాను. ఇట్లా పెట్టి మనం కొలత తీసుకోవాలి. ఎవరి కొలత ఎంత ఉంటుందో అంత మనకు తిరగమల్ల తీసి కరెక్ట్గా ఇట్లా తీసుకొని ఇట్లా కొలత తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని కుట్లు ఉన్నాయో అన్ని కుట్లు మనము గుర్తు పెట్టుకోవాలి. 3 కుట్లు మనం ఉన్నాయి. ఇక్కడ 3 కుట్లు ఉంటే మనం ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. ఇట్లా మనం 2 వైపులా 3 సార్లు ఇట్లా కుట్లు పెట్టి మళ్ళీ కొలత చూసుకోవాలి. ఇప్పుడు నేను కుట్లు పెడుతున్నాను.
ఇక్కడ సేమ్ కుట్లు వేసుకోవాలి. ఎన్ని 3 అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. మనకు కొంచెం లూజ్ అయితే మనకి ఎన్ని కుట్లు అవసరమైతే అన్ని కుట్లు వేసుకోవాలి. లూజ్ అయితే నేనైతే 4-5 కుట్లు వేసాను, ఇప్పుకోవడానికి కూడా ఉండడానికి. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మనకు కొలత బ్లౌజ్ పెట్టి ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇట్లా కొలత ఇట్లా చూసుకోవాలి. కొలత ఇట్లా చూసుకోవాలి. ఇట్లా చూసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చినా సరే ఇట్లా చూసుకోవాలి. వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి నేను ఒక్క కుట్ట అంతా ఎక్కువ పెట్టాను. సేమ్ వచ్చిందని చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు మనకు ఇట్లా బ్లౌజ్ ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా బ్లౌజ్ రెడీ అవుతుంది. మనకు గల్లె ఏమైనా ఎక్కువ తగ్గలు ఉంటే కట్ చేసుకొని గల్ల పీసులు వేసుకోవాలి. గల్ల పీసులు వచ్చేసి పీసులు ఉంటాయి కదా, క్రాస్గా తీస్తాం కదా, అవి మనము అతికించుకోవాలి. ఇప్పుడు ఇట్లా గల్లు ఉంది కదా, గల్ల పీసులు మనం ఇట్లా అతికించుకోవాలి. ఇట్లా అతికించుకొని ఇక్కడ కొంచెం మడత పెట్టుకోవాలి. కొంచెం మడత పెట్టుకొని ఈ కాజల పట్టి ఏదైతే ఉందో కాజల పట్టి నుంచి స్టార్ట్ చేయాలి. కాజల పట్టి నుంచి ఇట్లా కొంచెం మడత పెట్టి దీనిపైన పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. లాస్ట్ వరకు మనకు కరెక్ట్గా గల్ల లాస్ట్ వరకు ఇట్లా పెట్టి కరెక్ట్ కుట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఈ రౌండ్ ఏడైతే వస్తుందో రౌండ్ దగ్గర ఒక 4-5 అంత పెట్టుకున్న అవసరం లేదు. ఈ రౌండ్ దగ్గర 4-5 కాట్లు పెట్టుకోవాలి. ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ ముందల రౌండ్ ఉంటుంది కదా, ముందల రౌండ్ దగ్గర కూడా మనం ఇట్లా 3 సార్లు కాట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఇట్లా కుట్టాము కదా లాస్ట్ వరకు. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టి కరెక్ట్గా మనకు రౌండ్గా తిరగాలంటే కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా పెట్టి ఇది స్ట్రేట్గా ఇదే లెవెల్గా లాస్ట్ వరకు ఇక్కడ కొనకు కాకుండా మధ్యలో కాకుండా ఈ కొన మీద ఒరిజినల్ క్లాత్ మీద రావద్దు, మధ్యలోకి దీని మీద రావద్దు. ఇది ఏదైతే ఉందో దీని మీద ఇక్కడ కొనకు కరెక్ట్ లాస్ట్ వరకు రావాలి. ఇక కుట్టి ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా కుట్టినాక ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి మనకి హెమ్మింగ్ చేయడానికి. ఇలా రెడీ అవుతుంది. బక్కగా ఉన్న వాళ్ళకైతే నాడలు అవసరం వస్తాయి కదా, మనం రెడీమేడ్ నాడలు కాటన్ బ్లౌజ్ కదా, రెడీమేడ్ నాడలు అవసరం లేదు కదా. ఇది కాటన్ లైనింగ్ బ్లౌజే కుట్టాను కదా. ఇప్పుడు ఈ నాడలు కుట్టి పెట్టాను నేను. డోరీస్ రెడీమేడ్ డోరీస్ అయితే పెట్టాం కదా కాటన్ బ్లౌజులకు, అందుకని క్లాత్తోనే కుట్టాను. అది ఇక్కడొకటి అతికించుకుంటే మనకు బ్లౌజ్ రెడీ అవుతుంది. ఈడ అతికిస్తే ఇట్లా రెడీ అవుతుంది. రెండు అతికిస్తే ఇట్లా రెడీ అవుతుంది. డోరీస్ అతికిస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంబడే రిప్లై ఇస్తాను.